చాలా గొప్పది. ప్రతి దాంట్లో ఆదర్శము, వాళ్ళ యొక్క ఆశయాలు చాలా గొప్పవి. కానీ నేడు కలియుగం యొక్క ప్రభావం చేత ఏ ఋషులు కలియుగంలో జనాల మధ్యలోకి రావాలని కోరుకోరు. అలాగే ఇక్కడ ప్రతిదీ వ్యాపారం అవుతుంది, ప్రతిదీ దాన్ని ఇది అవుతుంది. ఒకవేళ మనం ఎవరన్నా మంచి చేయాలని సమాజంలో వచ్చినా వాళ్ళకి కొంచెము అంటే ఇబ్బందులు కూడా జరుగుతాయి. మన కేఎంసీ ఛానల్ హ్యాకింగ్ కావడం జరిగింది. 1 వీక్లో మళ్ళీ రికవర్ చేసుకోగలిగినాం. అర్థమైంది. ఎందుకంటే ఆటోమేటిక్గా రాక్షసులకు దేవతలకు ఎప్పుడు వైరం ఉండనే ఉంటుంది. మనం ఏదైతే ఉందో ఇప్పుడు యాపిల్ కంపెనీ అని ఒక ఆయన కష్టపడి దాన్ని స్థాపించుకున్నాడు. దాన్ని డూప్లికేట్ చేసేటోళ్ళు ఎందరో ఉంటారు ఆ బ్రాండ్. ఇప్పుడు క్రియాయోగం అనేది ఒక బ్రాండ్, అర్థమైంది కదా. కానీ ధర్మము ఎప్పుడైనా కొంత శ్రమిస్తుంది. కానీ తర్వాత ఇప్పుడు పాండవులు స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డారు, తర్వాత ధర్మమే గెలుస్తుంది ఎప్పటికైనా. అధర్మము ఎప్పటికైనా అది ఓడిపోతుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ క్రియ అనే పదాన్ని కాపీ కొట్టడమే ఉంది. చూడండి, కాపీల మాస్టర్ అంటారు వీళ్ళని. అవునా కదా? అవునా కదా? ఈశ క్రియ, సుష్మన క్రియ, సుదర్శన క్రియ. క్రియ ఎందుకు తగిలించుకున్నారు? ఇది బాబాజీది ఒక బ్రాండు. ఇది బాగా ఒక పతంజలి మహర్షి చెప్పిన ఒక శాస్త్రీయమైన పద్ధతి. దీన్ని కాపీ కొట్టవలసిన దీనస్థితి ఎందుకుంది మీకు? అవునా కదా? ఇంకా దానికి ధ్యానము, యోగము, ధ్యాన యోగం అని కొత్త కొత్త పేర్లు తగిలించుకోవచ్చు. అవునా? ఇక్కడే ఉంది అసలైన బిజినెస్. అట్లా కనుక అలాగే ఈ యొక్క వ్యాపారంలో అవినీతి ఉంది అంటే విన్నాం మనం, రాజకీయంలో అవినీతి ఉంది అంటే విన్నాము. కానీ ఆధ్యాత్మికంలో బ్రహ్మాండమైన అవినీతి జరుగుతుంది. జరుగుతుందా జరుగుతలేదా చెప్పండి? అవునా? ఇప్పుడు ఏదైనా ఒక నేతకు మంచి స్కూలు, కాలేజీ మీద, ఒక కంపెనీ మీద కన్ను పడ్డదనుకో, నువ్వు సైడ్ అవ్వు, ఓనర్ నేను ఉంటా. అంతేనా కదా? నడుస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ఆధ్యాత్మికంలో కూడా ఎవరో కష్టపడి సంపాదించిన ఒక పేరుని ఈజీగా కాపీ కొట్టేస్తారు. అర్థం? కాపీ కొట్టి ఇంకా మళ్ళా ఇది దాని మొత్తం మీద మళ్ళీ అదేమన్నా ఉచిత సర్వీస్ అన్న చేస్తున్నారా సమాజానికి అంటే లేదు. మళ్ళీ దాని పెద్ద వ్యాపారం, ఇలా పెట్టుబడి లేని వ్యాపారం. వ్యాపారం చేయాలంటే డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలంటే పెద్ద పెద్ద చదువులు ఉండాలి, పీజీ పిహెచ్డీలు చేయాలి. ఇదేం లేదు, ఊరికి కాపీ కొడితే అయిపోయి. అవునా? గురూజీ అవతారం, మాస్టర్ అవతారం, అంతేనా కదా? ఎత్తేస్తే అయిపోయి, ఈజీ అయిపోయింది. ఇట్లా ఈజీ సంపాదన. ఒక 10 ఏళ్ళు అయితే మీకు తెలియదు, అంతే కదా దీనిలోకి. కనుక ఈ త్యాగం లేదు, తపస్సు లేదు, పరంపర లేదు. ఇదంతా ఇందులోకి వెళ్ళేసి బాగా డబ్బులు ఉంటే పెద్ద గురించి అయిపోతారు. కైపాని ఎక్కడికి వెళ్ళి వసూలు చేస్తారు పనసు? ప్రజల దగ్గర నుంచి. కనుక ఏ సర్వీస్ చేతం అనే గుణం లేదు. పంచదార చేదు ఉండదు, చేదు ఉంటే దాన్ని పంచదార అన్నారు. అలాగే త్యాగం లేని ఋషి అన్నారు, సేవ లేని ఆధ్యాత్మిక సంస్థ అన్నారు. ఇప్పుడు ఎక్కడ చూడండి టూరిస్ట్ ప్లేసుల్లో ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కేంద్రానికి లాడ్జింగ్ బోర్డింగ్లు ఉంటాయా? ఆశ్రమం అని ఎందుకంటలేను నేను, ఆశ్రమం అనాలి యాక్చువల్గా. ఆశ్రమం అనను. ఎందుకు? లాడ్జింగ్ బోర్డింగ్ చేసేసింది. పోనీ ఆ డబ్బులు తీసుకొచ్చి మఠాన్న నడుపుతున్నారా? అది లేదు. అంతే కదండి. 1000 ఎకరాలు దానాలు పుచ్చుకుంటారు, ల్యాండ్స్ 1000 కోట్లు ఫండ్స్ తీసుకుంటారు, ప్రతిదానికి ఫీజు సర్వీసు ఛార్జ్ చేస్తారు. మరి ఏం సేవ చేసినట్టు? వీళ్ళు వ్యాపారవేత్తలా లేకపోతే ఆధ్యాత్మికవేత్తలా? గవర్నమెంట్ ఒక సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎన్నో రూల్స్ పెడుతుంది. మీరు ఫ్రీ సర్వీస్ చేస్తేనే మీకు ఈ సర్టిఫికెట్ ఇస్తామని, అంతే కదా? ఎగ్జామ్షన్ సర్టిఫికెట్ అని. అంటే కనుక ఫండ్స్ వదలరు, వాటికి వాళ్ళు చేసే సర్వీస్కి ఫీజులు వదలరు. ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. కనుక గొప్ప గొప్ప మహానుభావులు హిమాలయాల్లో ఉంటారు, రావచ్చు కదా సమాజాల కంటే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఇది వాళ్ళు చూసి సమాజంలో వాళ్ళు ఉండలేరు.
కనుక ఇప్పుడు ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. కనుక ఈ యొక్క మనము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఊర్లకు దగ్గరలో ఉంది చాలా ఆశ్రమం. ఇప్పుడు నెక్స్ట్ మనము నల్లమల ఫారెస్ట్లో ప్లాన్ ఉంది. నల్లమల ఫారెస్ట్లో మన ఆశ్రమంలో ఇంకా చాలా రూల్స్ ఉంటాయి. అక్కడ ప్రతిదీ ఒక సిస్టమేటిక్ ఉంటాయి, సాధన అవర్స్ ఉంటాయి, క్లాసులు ఉంటాయి, ఇక అక్కడ అన్ని ఫ్రీ సర్వీసులు ఉంటాయి వాళ్ళకి. ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ అనుకుంటే ఒక 100 మఠాలు నడపచ్చు ఫ్రీగా, ఉచితంగా గురుకులాలు నడపచ్చు. కానీ ఆ సేవా బుద్ధి లేదు, ఏం చేస్తాం? అవునా కదా? నిజంగా కూడా అది కర్మగాలి. ఏదైనా ఒక చిన్న సంస్థ వాళ్ళు ఫండ్స్ కోసం ఏదైనా చందా బుక్కుతోటి వచ్చినా, ఎవరైనా 10 రూపాయలు సాయం చేయండి అని అడిగినా వాళ్ళని చాలా చాలా కించపరుస్తారు, చాలా చాలా హీనంగా చూస్తారు. అదే ఒక పెద్ద సంస్థకి 4 కోట్లు 5 కోట్లు చెక్ ఇవ్వడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఈజీగా అది సద్వినియోగం అవుతుందా, దాని వెనక ఒక మహాసంపన్నులు ఉండి దీన్ని ఇది చేస్తున్నారా అనేది లేదు. చాలా బీదవాళ్ళు దాని వెనక ఉండి వితిన్ 4-5 సంవత్సరాల లోపలనే ఆధ్యాత్మిక సంస్థలు 1000 కోట్ల వాళ్ళ అకౌంట్లో ఉండిపోతాయి. ఎట్లకెళ్ళి వచ్చినాయి? ఆధ్యాత్మికం పేరు మీద దోపిడీ జరిగింది. కనుక ఆధ్యాత్మికంలో బ్రహ్మాండమైన అవినీతి జరుగుతుంది. ఎందుకు? ఏ మార్గంలో ఉన్న వాళ్ళకు దాంట్లో లోపతాపాలు తెలుస్తాయి. ఒక ఇంజనీరు ఒక బిల్డింగ్ ఎట్లా కట్టారు, అలాగే ఒక ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు అనేది దాంట్లో లోపతాపాలు తెలుస్తాయి. మీరు ఇప్పుడు సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్లో ఏమైనా తప్పులు మాట్లాడితే ఎంబరే పట్టేస్తారు విద్యార్థులే. ఆధ్యాత్మికంలో పట్టారు, ఎందుకంటే ఆధ్యాత్మిక సబ్జెక్టు స్కూళ్ళు కాలేజీలో లేదు కనుక మన వంతుగా ఏం చేయాలంటే ఏదైతే నిస్వార్థంగా సర్వీస్ అందిస్తుంటావో దానికి అండదండగా ఉండాలి అటువంటి సంస్థలకి. అర్థమైంది? నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రియాయోగులకు చేసే భోజనం స్వయంగా భగవంతుడికి పెట్టే భోజనం. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక 2 పళ్ళు ఒక భక్తుడు పంపాడంట. అంటే ఒక ఆకలిలో ఉన్నప్పుడు ఆయన తినేశాడు, ఇంకొక పండు పూజారికి ఇచ్చాడంట. పూజారికి ఇచ్చిన తర్వాత అక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్కు వెంకటేశ్వర స్వామి కళలో వచ్చి, నీవు 2 పళ్ళు పంపితే నాకు ఒకటే అందింది నాయన అంటే వాళ్ళ మిత్రుడిని అడిగాడంట. అడిగితే అవును నేను ఒకటే ఇచ్చినాను, స్వామికి ఒకటే అందజేసినాను, పాదయాత్ర చేస్తుంటే ఆకలిలో ఉంటే ఒకటి తినివేసినాను, ఇంకొకటి పూజారికి ఇచ్చినాను నైవేద్యం పెట్టమని అనంటే, మూర్ఖుడా నిన్ను నమ్మి నేను 2 పళ్ళు ఇస్తే ఒకటే నేను స్వామికి అందజేస్తావా అని కోపం అయ్యారంట. అంటే ఇంకా అతను కలలో వచ్చేసి స్వామి అపచారమైంది అని కల్లో పడుకున్నప్పుడు ఏ పండు నాకు అందిందో నీ మిత్రుడిని అడగలేదు. ఏదైతే ఆ పూజారికి ఇచ్చిన పండు ఊడ్చేటామెకి ఇచ్చాడు. ఆమె మీద మనసు ఉంది కాబట్టి ఆమెకి ఇచ్చేసాడు ఆ పండు. దేవుడికి నైవేద్యం కూడా పెట్టలేదు. కానీ ఆ భక్తుడు ధ్యానంలో ఉండి స్వామి క్షమించు నేను ఆకల్లో ఉన్నాను, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నువ్వు జఠరాగ్ని రూపంలో ఉండి, ఓ భగవంతుడా నువ్వు జఠరాగ్ని రూపంలో ఉండి అన్ని జీవుల్లో ఆహారాలని జీర్ణం చేస్తున్నావు కనుక, అలాగే ఆత్మరూపంలో నా హృదయంలో ఉన్నావు కాబట్టి నీకు నేను నైవేద్యంగా అందిస్తున్నాను. శంకరాచార్య చెప్తారు, నేను స్నానం చేస్తుంటే మీకు అభిషేకం చేసినట్టు, నేను భోజనం చేస్తుంటే మీకు నైవేద్యం పెట్టినట్టు, నేను ఎక్కడ పాదచారిన తిరుగుతున్నా మీకు ప్రదక్షిణ చేసినట్టు, నేను ఏది మాట్లాడినా మీకు స్తోత్రాలు చేసినట్టు, భగవంతుడా నాకు ఏ శాస్త్రాలు తెలియదు, దీనితో నీవు తృప్తి చెందు. నేను పడుకుంటే అది సమాధి స్థితి అనుకో. అది ఎంత చక్కగా వర్ణించారు. కనుక ఆ విధంగా భక్తుడు భోజనం చేసిన ఆ యొక్క ఫలము నాకు అందింది, రెండవది నాకు అందలేదని చెప్పారంట. అంటే అందుకనే లాహిరి మహర్షి చెప్తారు వారి గ్రంథంలో, ఎప్పుడైతే ఒక క్రియాయోగి ధ్యాన స్థితిలో ఉండి అది జీర్ణింపజేస్తాడు ఆ భోజనాన్ని, అది స్వయంగా భగవంతుడికి అందిన భోజనం లాంటిది అవుతుంది. కనుక మా ఆశయం ఏంటిదంటే ఎంతో మందికి అక్కడ ఉండే వాళ్ళకి మంచి వసతులు కలిగించి ₹1 ఫీజు లేని ఒక ఆధ్యాత్మికంలో వాళ్ళకి ఎక్కువ సర్వీస్ అందియాలనేది మా సంకల్పం.
ఇది అయితే ఈ మాత్రం కూడా మన ఒక మారుమూల పల్లెటూరులో ఉండే సంస్థకి ఈ మాత్రము మూమెంట్ ఉంది అంటే కూడా అది బాబాజీ అనుగ్రహమే, బాబాజీ సేవ కోసం పంపితే మేము వచ్చినాము. అయితే ఇక్కడ హిందీలో క్లాస్ చేస్తే నార్త్ ఇండియన్స్ చాలా వస్తారు, ఇంగ్లీష్లో క్లాసులు చేస్తే ఫారినర్స్ చాలా మంది వస్తారు. ఎందుకంటే ఈ క్రియాయోగాన్ని పాటించేది ఎక్కువ ఫారినర్సే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే విదేశీయులు పరమహంస యోగానంద గారు 30 సంవత్సరాలు దీన్ని వ్యాప్తి చేశారు కనుక వాళ్ళు మన వాళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కనుక అలాగే మరి ఇట్లా ఈ విధంగా ఇంకా చాలా మందికి అందరికీ కూడా ఇక్కడ కొంతమంది స్థిరంగా ఉండి సాధన చేసుకోవాలంటే కూడా వాళ్ళకి మనము వసతులు ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఇంకా ఇచ్చేయాలి. అయితే ఈ యొక్క నల్లమల ఫారెస్ట్లో నెక్స్ట్ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి చూస్తున్నాము. ఇంకొకటి మేము ఇంత ఋషులం అంత ఋషులం అంటాము, కులపిచ్చి వదలరు, అర్థమైంది కదా, ప్రాంతీయ భేదం వదలరు, ఫీజులు తీసుకొని ఏ సర్వీస్ చేయరు, మరి ఇంత పొడుగు అంత పొడుగు అంటారు, అంతేనా, ఇంత గొప్ప అంత గొప్ప చెప్పుకుంటారు. అది గొప్ప చెప్పుకోకపోయినా బాగుంటుంది, అంతే కదండి. కనుక ఏ మతంలో కానీ ఏ సంస్థలో కానీ సత్యం ఉండాలి, శాంతం ఉండాలి, ప్రేమ ఉండాలి, అహింస ఉండాలి, సమానత్వం ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఏ క్వాలిటీ లేకుండా ఈక్వాలిటీ అంటే ఏం క్వాలిటీ? ఏ క్వాలిటీ లేకుండా, ఏ క్వాలిటీ లేని వల్ల ఈ మధ్యలో ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నారు, అవునా అండి? కులపిచ్చి వదులుతుందా? ఏమైనా డబ్బులు లేకుండా సర్వీస్ చేస్తున్నారా చెప్పండి? లేకపోతే ఒక మనిషిని తోటి మనిషిని సమానంగా చూస్తున్నారు, పెండలో పురుగులాగా చూస్తారండి మనుషుల్ని. వాళ్ళు ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు, ఏ క్వాలిటీ లేకుండా. కనుక ఒక ఈక్వాలిటీ అనే పదానికి శంకరాచార్య, ఒక వివేకానంద స్వామి వీళ్ళు వర్తిస్తారు, ఋషులు వర్తిస్తారు, సప్త ఋషులు కానీ వీళ్ళు ఒక ఈక్వాలిటీ అనే పదానికి వీళ్ళు వర్తిస్తారు తప్ప ఈ భేద బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు వర్తించరు. ఒక దేవత స్తోత్రం చేసిన వాడిని నోటి ఉంటా ఈక్వాలిటీ అని ఎందుకు మాట్లాడతావు? నువ్వు దేవతలకే భేదం చూసేవాడివి, మనుషులను ఏం ప్రేమిస్తావు, అంతేనా కదండి? దేవత అంటేనే నీకు భయం లేదు, ఇక మనుషులని ఇంకా నువ్వు ఏమి ఇది చేయగలుగుతావు? నువ్వు మనుషులను ప్రేమిస్తావా? దేవతలనే ప్రేమించనడివి నువ్వు మనుషులని ప్రేమిస్తావా? అట్లా ఇది పరిస్థితి. వివేకానంద స్వామి ఏ స్పీచ్ ఇచ్చినా ఏది చేసినా అందులో ఎక్కడైనా భేదభావం వస్తుందా? ఎందుకు? ఆయన శంకరాచార్యని ఇన్స్పైర్ అయ్యారు. వివేకానంద స్వామి ఏ పరంపర చెప్పండి? శంకరాచార్య పరంపర. ఎందుకు? తోతాపురి నుంచి వచ్చింది కదా వాళ్ళకి, రామకృష్ణ పరమహంస తోతాపురి నుంచి వచ్చింది కాబట్టి తోతాపురి, గిరిపురి, పర్వత, సాగర, వన, అరణ్య, పర్వత, ఇవన్నీ తీర్థ, ఇవన్నీ కూడా 10 నామాలు ఉంటాయి శంకరాచార్య పరంపరలో. మీరు కుంభమేళకు నాగసాధువులని వస్తారు, 1000 మంది, అంతా శంకరాచార్య పరంపర. స్వామి దయానంద సరస్వతి 3300 గురుకులాలు స్థాపించి అందరికీ వేదం చెప్పిన మహనీయుడు, కుల మతాలకు అతీతంగా స్త్రీ పురుషులకు అందరూ కూడా గురుకులాలు స్థాపించిన మహనీయుడు సరస్వతి పరంపర కనుక శంకరాచార్య పరంపర. ఒక శంకరాచార్య పరంపరలనే భేదభావం ఉండదు, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? త్రిమతాచార్యులు అని 3 ఉన్నారు, ఆ 3లో ఒక శంకరాచార్య పరంపరలనే సమానత్వం ఉంటుంది. అద్వైతం ఇక రెండోది లేనే లేదు, నువ్వు వేరు నేను వేరు కాదు, ఉండేది ఒకటే చైతన్యం. దాన్నే వివేకానంద స్వామి లాంటి వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. కనుక ఈ ప్రపంచంలో అద్వైతంలో భేదభావం ఉండదు, ఇంకా అన్నిట్లలో భేదభావం ఉంటుంది. కనుక ఆ విధంగా మనకు ఋషులు భేదభావం చూపలేదు. నాకు తెలిసి ఈ యొక్క గిరిపురి, భారత, వన, అరణ్య, పర్వత, సాగర, తీర్థ ఈ దశనామాలులో సాధువులు ఇంతవరకు భేదభావం చూపిన సాధువు నాకు కనిపించలేదండి. భారతదేశం అంతా నేను తిరిగిన కదా, శంకరాచార్య పరంపరలో వేదం అందరికీ చెప్తారు, ఎవరైనా పోయి వేదం చదువుకోవచ్చు ఆ ఆశ్రమంలో. మళ్ళీ ఇందులో చాలా గొప్ప బ్రాహ్మణులు సన్యాసించిన వాళ్ళు ఉన్నారు. బద్రీనాథులో వెళ్ళండి, అలాగే పూరి జగన్నాథులో 4 మఠాలు స్థాపించారు కదా శంకరాచార్యులు, స్వయంగా శంకర పీఠాల్లో ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు వేదం అందులోకి వెళ్ళి. ఈ ఈక్వాలిటీ అని మాట్లాడేటోళ్ళు మాత్రము మొదలు పోగానే కులం అడుగుతారు, అర్థమైందా? మరి ఏ క్వాలిటీ ఉందో వాళ్ళకే అర్థం కావాలి. కనుక దీనికంటే మోసం ఇంకేమైనా ఉందా చెప్పండి? నేను ఏమైనా పక్షపాతంతో పలుకుతున్నానా, గోర్మరేఖ పలుకుతున్నానా?
మరి ఆ పదం వాడద్దు కదా ఈక్వాలిటీ అనేది, వ్యాపారానికే కదా. కనుక ఆ విధంగా లక్ష్యము గొప్పదై ఉండాలి, గొప్ప గొప్ప ఋషులని ఇన్స్పైర్ అవ్వాలి. కనుక ఈ క్రియాయోగంలో ఇది అద్వైత మతానికి సంబంధించింది, అద్వైత ధర్మానికి సంబంధించింది. అద్వైతం అనే ఒక మతం కాదు, ధర్మం. అలాగే పతంజలి మహర్షి అష్టాంగ యోగం అంతా రాసి ఆ అష్టాంగ యోగంలో ఈ యొక్క సారమెల్ల తీసి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ సమాధి గురించి గొప్పగా వర్ణించి ఆ సమాధి స్థితి ఈ క్రియాయోగం ద్వారా పొందగలుగుతామని మనకు సింపుల్గా అందించారు. 6 ముద్రలతో ప్రాణాయామ టెక్నిక్ ముడిపడి ఇది చేస్తే చాలు, ఇంకా మీరు అద్భుతమైన ఫలితం పొందగలుగుతారు. ఇది గృహస్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ చేయొచ్చు. ఒక యోగి ఆత్మకథలు గురువులంతా గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ జీవితంతో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ లైఫ్లో ఉండి పట్టణ జీవితంలో ఉండి వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేస్తూ మరి ఎంత గొప్ప స్థితి అందుకున్నారు వాళ్ళు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏ కఠిన పద్ధతి లేకుండా మనకు సింపుల్ పద్ధతి మనకు అందించారనమాట. ఈ మధ్యలో సింపుల్ అని కూడా గోడకానో కూర్చొని మ్యూజిక్ పెట్టుకొని నిద్రపో అనేది కూడా ఉంటుంది. మా దానికంటే సింపుల్ ఇంకేది లేదు, ఈజీ పద్ధతి అని కూడా అంటున్నారు. కానీ అది అశాస్త్రీయం. నిద్ర ధ్యానం అనబడదు, వంగి కూర్చుంటే ధ్యానం అనబడదు. శరీరం సహకరించని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చు, తప్పులేదు. మేరుదండం నిటారుగా పెట్టి నిద్రపోవద్దు. ధ్యానానికి మ్యూజిక్ అవసరమా? నువ్వు మ్యూజిక్ వింటే నువ్వు తప్పేవారు పట్టరు. పాటలు ఆనందం, చెవులతో పొందే ఆనందం, అది చెవులతో పొందే ఆనందం. మంచిది తింటే నాలుకకు ఆనందము, మంచిది చూస్తే కళ్ళకు ఆనందము, మంచిది వింటే చెవులతో ఆనందం పొందుతున్నావు, అది ధ్యానం అనబడదు. ఎవరన్నా మీరు మైక్ పెడితే ఏమనుకుంటారు? మీరు మెడిటేషన్లో కూర్చోండి అంతేనా కదా. అయ్యో ఇతను ఇప్పుడే మైక్ పెట్టాడేంటిది తిట్టుకుంటారా? మీరు నిద్రపోండి అండి, పండుకోండి. మీరు నిద్రపోతుంటే మీ వీధిలో ఎవరైనా పెద్దగా డీజేలు ఇలా పెట్టి అల్లరి చేశారనుకో, మీరేమనుకుంటారు? ఈ విధవకి ఏం పని లేదు, రాత్రి తాగి ఒకటే మైక్ పెట్టుకొని ఊరికే ఇవి చేస్తున్నారు, లోన గునుక్కుంటారు కదా. అలాగే ధ్యానం చేస్తుంటే కూడా ఏమైనా సౌండ్స్ వినిపించినా కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఏం పెద్ద ఇది లేదు. ఇక వాళ్ళు ఏమన్నా డీజేలు వినిపించినా లేకపోతే ఏమన్నా మైకులు వినిపించినా ఎవరైనా మంచి సినిమా పాటలు పెట్టుకున్నా కానీ మనం ఏమనుకుంటాము? లోన తిట్టుకుంటారు. అంతే కదండి. మంచి ధ్యానం చేస్తుంటే ధ్యానం సమయంలో నా సాధనంతా వ్యర్థం చేస్తున్నాడే అయ్యో అని ఏం చేస్తాడు. కనుక అలాగా అవి సౌండ్స్ అనేది ధ్యానానికి డిస్టర్బెన్స్, అంతే కదా. నిద్ర కూడా డిస్టర్బెన్స్. కనుక ఈ విధంగా ఒకవేళ అది మ్యూజిక్ పెట్టుకుంటామంటే చెవులతో పొందే ఆనందం. కనుక ఋషులు ఎక్కడన్నా చెప్పారా? శంకరాచార్యులు, సప్త ఋషులు, వివేకానంద స్వామి, దయానంద సరస్వతి, శివానంద సరస్వతి గొప్ప గొప్ప వాళ్ళు ధ్యానం గురించి పుస్తకాలు రాశారు. ఆ ఉపనిషత్తు సారని ప్రామాణికంగా రాశారు. చాలా గొప్ప వాళ్ళు రాశారు పుస్తకాలు. ఆ ఇంగ్లీష్ పుస్తకాలు చదవలసిన కర్మ మనకు లేదు. మన ఋషులు రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఆఫ్ మైండ్ బుక్స్ చదవలసిన కర్మ మనకు లేదు. కనుక మన ఋషులు ఎక్కడన్నా ఈ ధ్యానం అంటే ఎలా చేయాలి, ఏకాంతమైన ప్రదేశంలో సౌండ్స్ లేని చోట డార్క్ రూమ్లో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి చెప్తాను. కనుక అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కటి భగవద్గీతలో కూడా చెప్పబడ్డది, ఉపనిషత్తులో చెప్పబడ్డది, పతంజలి సూత్రాల్లో చెప్పబడ్డది, ఉత్తర గీతలో కూడా కృష్ణ పరమాత్మ ధ్యానం అంటే ఎలా చేయాలి, ఏవి రైట్ ఎక్స్పీరియన్సెస్ ఏవి రాంగ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఉత్తర గీత చదవండి, అద్భుతంగా ఉంటుంది. పతంజలి సూత్రాల్లో కూడా రాంగ్ ఎక్స్పీరియన్సెస్ రైట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. ఉపనిషత్తుల్లో కూడా రాంగ్ మెడిటేషన్ రైట్ మెడిటేషన్ చెప్పబడ్డది. ఇవి చదవనందువలన, కనీసం చదవకున్నా అది ఎవరన్నా అనుభవజ్ఞులు వాటిని వివరిస్తుంటే వినైనా తెలుసుకోవాలి. థియరీ ప్రాక్టికల్ రెండు ఉండాలని అందుకే అంటారు. థియరీలో రైట్ ఆ రాంగ్ అనేది తేలుతుంది, ప్రాక్టికల్లో స్వయం అనుభవం పొందుతాం, డౌట్ క్లియర్ అవుతుంది. ఊరికే థియరీ కేవలము థియరీ చదివితే సరిపోదు, థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా ఉండాలి. కనుక ఇందులో మీరు ఇంకేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది కలియుగం, అంత కన్ఫ్యూజ్ మాస్టర్స్ అనమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. కనుక ఆ కన్ఫ్యూజ్ మాస్టర్స్ తోటి మనం కన్ఫ్యూజ్ కావద్దు.
కనుక ఒకటి తాళాభిక్రియ, చక్రస్మరణ, మహాముద్ర, నాభిక్రియ, ప్రాణాయామ, జ్యోతిముద్ర అని ఈ 6 ముద్రలు వేసి ధ్యానం చేస్తే వెంటనే అంతర్ముఖమవుతుంది. ఒక కూర చేయాలంటే కూరగాయలు తీసి కట్ చేసేసి పాత్రలో పెట్టేసి స్టవ్ మీద పెడితే అవుతుందా? ఉట్టిగానే కూర కాదు కదా, ఒక కూరగాయలతో అయిపోతుంది. అందులో ఉప్పు, కారం, వాటికి కావలసిన ఇంకా రకరకాల సామాగ్రి ఉంటుంది కదా, ఎంతో సామాగ్రి ఉంటుంది. ఒక కూర చేయడానికి ఇంత లిస్టా? మేము ఊరికి కూరగాయలని తీసుకొని స్టవ్ మీద పెట్టేస్తే కూర అయిపోతుంది అంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు కదా. మరి ఎంత లిస్ట్ ఉంటుంది కూరలు చేయాలంటే, ఎంత సామాగ్రి వేస్తారు. కనుక అలాగే ఇవన్నీ ఎందుకు ఊరికే కూర్చొని నిద్రపోక హాయిగా ఈజీ పద్ధతి అంటే దాంతో ఏం బెనిఫిట్ ఉంటుంది? పక్కవాడి హాల్ టికెట్ నెంబర్ వేశారనుకో మార్కులని ఎవరికి పోతాయి? నువ్వు కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ వేస్తే నీకు పాస్ అవుతావు, నువ్వు పాస్ అవుతావు, నీకు మార్కులు వచ్చేస్తాయి. అలాగే రాంగ్ మెడిటేషన్ చేస్తే కూడా అట్లా ఉంటుంది. ఆ మార్కులు ఎవరికో ఎట్లా అంటే రంధ్రం పడిన కుండలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? మొత్తం వృధా పోతాయి. అలాగే ఈ ధ్యానం అంతా కూడా వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ తప్ప దాంట్లో రూపాయి బెనిఫిట్ ఉండదు మనకు. కనుక అదేదో చేసేది చక్కగా చేస్తే 20-30 ఏళ్ళు మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పండి? ఇప్పుడు కొంతమందికి పేషెంట్లు కూడా వస్తే క్రియాయోగంలో చక్కటి ఆరోగ్యం పొందుతారు. మంచి ఆరోగ్యవంతులు కూడా పోయి ఆరోగ్యం జడగొట్టుకుంటున్నారు ధ్యానం అనే పేరు మీద. ఎందుకు? రాంగ్ మెడిటేషన్ తోటి. కనుక ఒక శాస్త్రీయంగా ఉంటుంది, సైన్స్ ఇది. ఈ యొక్క మెడిటేషన్ అంటే ఒక సైన్స్ అదే సైంటిఫిక్గా ఉంటుంది. అలాగే మెడిటేషన్ సైంటిఫిక్, యోగా సైంటిఫిక్. ఈ యోగా మెడిటేషన్ రెండు కలిపితేనే క్రియాయోగా. యోగతో కూడిన మెడిటేషన్నే క్రియాయోగా అంటారు. ఇందులో ప్రాణాయామము, జపం చేసుకోవచ్చు, విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ, ఈశ్వర ప్రణిధాన, సెలండర్నెస్. భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకొని చేస్తాం. ఇక మన కర్మలు ఏవి లేవు, అంత భగవంతుడి కర్మగా మారిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడికి మనల్ని మనం అర్పించుకున్నామో మన కర్మలు కూడా దైవ కర్మలుగా మారిపోతాయి. కనుక ఇప్పుడు భగవంతుడికి సిలిండర్ అయ్యి మనం సాధన చేస్తాం. కనుక ఇదే భక్తి యోగం. భగవంతుడికి సిలిండర్ అవ్వడమే భక్తి యోగం. ఇక్కడ భక్తి యోగం ఉంది. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే దీన్ని జ్ఞానయోగం. అలాగే మెడిటేషన్ ఇది ధ్యానయోగం. తపస్సు అంటే ధ్యానయోగము. స్వాధ్యాయం అంటే జ్ఞానయోగం. ఈశ్వర ప్రణిధానం అంటే భక్తి యోగం. ఈ అన్ని యోగాలు కలిపితేనే క్రియాయోగం. ఒక్కొక్కరు ఒక పార్టీ చెప్తున్నారు, ఇది చాలు అంటున్నారు. వేదాంతులు విచారణ చాలు అంటున్నారు. అన్నం అంటే ఆకలి పోదు. ప్రాక్టికల్ ఉండాలి. వేదాంతానికి సెల్ఫ్ ఎంక్వైరీకి ప్రాక్టికల్ కూడా ఉండాలి. భక్తి యోగాలు భక్తి చాలు అంటున్నారు. ఆ భక్తి అంటే సెలండర్నెస్ భక్తి అయినా బాగుంటుంది. ఏకభక్తి విశిష్టత అంటారు. 2 భక్తులు ఉండొద్దు. నాకు ఇది కావాలి అది కావాలని ఒక భక్తి, భగవంతుడు కూడా కావాలనేది ఒక భక్తి. నాకు ఏదొద్దు భగవంతుడే కావాలనేది ఏకభక్తి విశిష్టతే. భగవద్గీతలో చెప్పిన ఏకభక్తి విశిష్టతే అంటే భగవంతుడే తప్ప నాకు ఏది వద్దు అనే భక్తి విశేషమైంది, ఉత్తమ భక్తి అంటున్నారు. కనుక ఈ విధంగా మనం ఒక్కొక్కరు ఒక పాట చెప్తున్నారు. ఇవన్నీ కలిపితే క్రియాయోగం. కనుక క్రియాయోగం అనేది ఒక శాస్త్రీయ పద్ధతి. అందుకనే ఇది శాస్త్రీయంగా లేకుంటే విదేశీయులు ఒప్పుకుంటారా? యోగాన్ని 141 దేశాలు ఒప్పుకున్నాయి. మరి అవన్నీ ఎలా శాస్త్రీయంగా ఉన్నందుకు ఒప్పుకున్నాయి. కనుక యోగం అంటే ఒక మతానికి సంబంధించింది కాదు. భగవంతుడు అనేవాడు ఉన్నారు, భగవంతుడు ఒక్కడే. కానీ ఆయనకు మనం శరణాగతితోటి సాధన చేయాలి, విచారణ చేయాలి. విచారణతోటి మనకు వైరాగ్యం వస్తుంది, ప్రపంచ ఆకర్షణ తగ్గిపోతుంది. నేను శరీరం గాను ఆత్మస్వరూపమే అని అనుభవంలోకి వస్తుంది విచారణతోటి. అలాగే మనం శరణాగతితోటి సాధన చేసినప్పుడు మన యొక్క దైవ కృప మనకు కలుగుతుంది. కనుక ఇవన్నీ కూడా ఉండాలి. తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని, క్రియాయోగ, ఇవన్నీ కలిపితేనే క్రియాయోగము అంటారు. ఊరికి ప్రాణాయామం చేస్తేను క్రియాయోగం కాదు. కనుక క్రియాయోగ మెడిటేషన్ ఇది ఒక శాస్త్రీయమైన పద్ధతి. కనుక మనకు ఆరోగ్యము, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు మనశ్శాంతిని ఇస్తుంది, అంత్యంలో మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ మోక్ష సాధన చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆరోగ్యము, శాంతి అన్నీ అందులోనే కలుగుతాయి. కనుక ఇప్పుడు మనం యజ్ఞ యాగాలు చేయాలంటే చాలా ఇది, బాగా బుక్స్ చదవాలంటే కూడా కష్టమే. బాగా యజ్ఞ యాగాలు చేయాలంటే ఇది
దానం చేయాలంటే కూడా డబ్బులు బాగుండాలి. అన్నదానము యజ్ఞాలు చేయాలంటే కొంతమంది 1,00,000 మందికి అన్నదానం చేసిన అంటారు. ఒక్కోసారి మీకు తెలుసా, ఒక పూజారి తానికి పోతే సీఎం పూజారి అంటే అంటారు. ఆ సీఎం పూజారి తనకి ఎంతమంది పోతారు, ఎమ్మెల్యేలు అందరూ ఆయన తనకి పోతారు, మినిస్టర్లు ఆయన తనకి పోతారు. పోయి మీరే పెట్టాలంటే మాకు ముహూర్తము, మీరే చేయాలంటే అంటారు. మీరు ఇప్పుడు ఈసారి గెలవాలంటే ₹1,00,000 హోమం చేయండి అంటారు. అది ఒక హోమం చేయాలంటే అంటారు. ఆయన ఏమంటాడంటే ఓ 10,000 ₹1,00,000 అవుతుంది అంటండి. ఓ ₹1,00,000 లిస్ట్ రాస్తాడు, ₹1,00,000 ఏంటి అంటాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేలు నాతోటి చెప్పారు, కొంతమంది కలుస్తుంటారు. ఇప్పుడు డాక్టర్ దాని రోగం వస్తే డాక్టర్ దానికి వెళ్తారు, మనశ్శాంతి లేకపోతే ఆశ్రమానికి పరిగెత్తుకొని వస్తారు. మన లోకల్ కలెక్టర్ గారు కూడా వచ్చి క్లాస్ చేసిపారు, చాలా హ్యాపీ అయ్యారు. మొదటి రోజే మంచి ఎక్స్పీరియన్స్ పొందారు, టోటల్ ఫ్యామిలీ తోటి వచ్చారు. అయితే ఆ విధంగా ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే వాళ్ళకి శాంతి వద్దా, కావాలన్నా వద్దా, వాళ్ళకే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. మధ్యతరగతి కుటుంబం కంటే కూడా సంపన్నులకే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. డబ్బులు ఎక్కువే, జబ్బులు కూడా ఎక్కువే వాళ్ళకి, అంతేనా కదా. డబ్బులు ఎక్కువే, అశాంతి కూడా ఎక్కువే. ఎంతెంత పెంచుకుంటే అంతంత అశాంతి. సామాన్యుడు ఏమనుకుంటారంటే ఆ పక్క అయినలాగా నాకు, అంతేనా కదా. అటువంటి మంచి లగ్జరీ బిల్డింగ్, లగ్జరీ కారు, లగ్జరీ 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 అనుకుంటాడు. ఆ స్థితికి వెళ్ళేవరకు ఈయన కూడా శరీర పరిశ్రమ చేయడు కాబట్టి అన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇంకోటి టైం ఉండదు, బిజీ బిజీ లైఫ్లో ఇవేమి తన గురించి పట్టించుకోడు, శరీరం గురించి పట్టించుకోడు కనుక ఇవన్నీ వచ్చేస్తాయి. అలాగే అంత టైం కూడా ఉండదు, తన కోసం తను ఆలోచించే టైం ఉండదు కనుక మన కోసం మనం టైం ఇవ్వాలి. మన ఆరోగ్యం కోసము, మన మనశ్శాంతి కోసము, మన మోక్షం కోసం మనం తప్పకుండా టైం ఇవ్వాలి. అన్నిటికీ టైం ఇస్తాం కానీ తనకు టైం ఇచ్చుకోవడానికి లేదు కనుక ఈ విధంగా మనకు మరి అందరికీ అవసరం. ఇది ఆరోగ్యం అందరికీ అవసరమే, మనశ్శాంతి అందరికీ అవసరమే, మోక్షం కూడా అందరికీ అవసరమే. మరి ఒక దెబ్బకు 3 పిట్టలు చూడండి, అవునా. అలాగే 3 లాభాలు వస్తున్నాయి ఒక సాధన చేస్తే. మరి ఏమైనా ఖర్చు ఉందా? కనీసము ఇప్పుడు మీరు ఆరోగ్యం బాగాలేదంటే శాంతి పెట్టించుకోండి అంట, అవునా. దీని వాళ్ళు వచ్చి చెప్తుంటారు నాకు ఇక్కడ, స్వామీజీ మా పిల్లల పెళ్లి అయితే లేదంటే 50,000 పెట్టి శాంతి చేయించుకోండి అంటే. మరి అయ్యగారి ఇళ్ళలో అందరికీ అంత బాగానే ఉందా? అందరికి ఉద్యోగాలు ఉన్నాయా? ఆరోగ్యం బాగుందా? అందరికి మనశ్శాంతి ఉందా? అన్నీ మనకు బాగున్నాయా? ఒకసారి ఆలోచించండి బ్రెయిన్ పెట్టి. పిల్లలు కాకపోతే శాంతే, పెళ్లి కాకపోతే శాంతే, ఆరోగ్యం సరి లేకపోతే, అప్పుల్లో ఉంటే అన్ని శాంతులే. మళ్ళీ ఏమన్నా ధర్మయుతంగా పెడుతున్నారు అంటే లిస్టే చదువుతారు. మళ్ళీ ఈ లిస్ట్ అంతా తీసుకుపోయి 50,000 తీసుకుపోయి మన పూజా సామాన్లో అమ్మేస్తారు, అంతేనా కదా. ఇక్కడ ఒక్కొక్కరు చెప్తే ₹1,00,000 ఎమ్మెల్యే తక్కువ చెప్తలేడు. శాంతి పెట్టాలంటే ఒక పూజారి నాకు ఇచ్చేది 50 లక్షల సామాన్య రాస్తాడు స్వామి అంటాడు. ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ అమ్మేస్తాడు పూజా స్టోర్లో. ఓ 50 లక్షలు క్యాష్ ఎత్తుకొని వెళ్తాడు. కనుక ఇప్పుడు ఒక రోజులో ₹1,00,000 సంపాదించేటోడు ఎవరున్నాయి? వీళ్ళది బాగలేదు వ్యాపారం, అట్లా ఉంది. ఒక సంపన్నుని గుట్టలు వేస్తే అయిపోయాయి, అంతేనా కదా. అందుకని ఒక మాయమాటలు చెప్పి అని ఆధ్యాత్మిక కేంద్రాలని, సెలబ్రిటీలని, పొలిటికల్ వాళ్ళని, మహా వ్యాపారాన్ని దేశమంతా వాడి టోపి పెడితే వాడికి వీడి టోపి పెట్టిండు. మోసగాళ్ళకు మోసగాడు అంటారు కదా, అవునా. అట్లా ఇది పరిస్థితి అట్లా ఉంది. దీనికి ₹1 ఖర్చా చెప్పండి, లేదు కదా. మనం ఎంత బెనిఫిట్ పొందుతున్నాం, అంతేనా కదా. కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మన దాంట్లో తినవచ్చు, తాగొచ్చు అన్నీ ఉంటాయంట, అంతేనా కదా. ఇక్కడ శాకాహారం చెప్తున్నాం, యమనియమాలు చెప్తున్నాం. యమనియమాలతో చాలా ఖర్చులు తగ్గిపోతాయి. ఇంకా నిజమైన ఆనందం లోకంగా పొందుతున్నాం, నిజమైన శాంతిని లోకంగా పొందాం. ₹1 ఖర్చు లేకుండా పొందే ఆనందం, క్రియాయోగులు పొందే ఆనందం కనుక ఆ విధంగా మనము లోపలి ఆనందంని చూడక మనం బయట ఆనందాల కోసం పరిగెత్తుతున్నాం. గంగా నీళ్ళు వదిలేసి ఏదో కాలువల నీళ్ళ కోసం పరిగెత్తుతున్నాం. అమృతాన్ని వదిలేసి జావ అంబలి కోసం పరిగెత్తుతున్నాం. కనుక ఈ యొక్క అమృతం మనలోనే ఉంది, డైరెక్ట్ మనము అమృతమే తాగవచ్చును. కనుక ఈ క్రియాయోగం అనేది కల్పవృక్షము, కామధేనువు, అమృతంతో సమానం. మనం ఈ వైరాగ్యం కలిగి ఉండి ఈ యొక్క మనం సాధన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సాధన ప్రారంభించుదాము. ఈ తాళవ్య క్రియ వలన నాలుక పొడుగాయి పూర్ణకేతులు వస్తుంది కొన్ని రోజులకి. అలాగే చక్ర స్మరణ, చక్రాల యాక్టివేట్ కోసం చేస్తాం. మహాముద్ర కుండల్ని యాక్టివేట్ కోసం చేస్తాం. నడుము భాగం నుంచి కాలి బటన్ వరకు
కాలు కొట్టిన వరకు కూడా చక్కటి ఫిట్నెస్ వస్తుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఉండవు. ఎవరైతే మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తారో వాళ్ళు గంటల తరబడి ధ్యానం చేయగలుగుతారు. కుండల్ని యాక్టివేట్ అవుతుంది, ఆసన సిద్ధి కలుగుతుంది వాళ్ళకి. అలాగే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు బలవంతంగా వేయద్దు, మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు పర్ఫెక్ట్ వస్తుంది కదా, ఇంకా వాళ్ళకు సంపూర్ణంగా బ్యాక్ పెయిన్ పోతుంది. ఇక దీనికోసం ఎక్కడ వెళ్ళినా అక్కడ ఫిజియోథెరపీ అని ఈ మందులు ఆ మందులు ఏది వాడనక్కర్లేదు. ఏదైనా మందులు వాడుతున్నా వాడండి, పర్లేదు. కానీ ఇది రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి, క్లియర్ అయిపోతాయి. ఇక్కడ 70 సంవత్సరాల పైబడిన వృద్ధులు కూడా గంటల తరబడి ఒకే ఆసనంలో సాధన చేస్తున్నారు క్రియాయోగంలో. ఒక్క 1 year 2 years సెట్ చేసుకున్నారు శరీరాన్ని. ఈ బాడీని మైండ్ని సెట్ చేస్తుంది క్రియాయోగం. విద్యార్థులకు మంచి మెమరీ పవర్ని ఇస్తుంది. వ్యాపారులకు మనం టెన్షన్స్ తట్టుకునే ఆ యొక్క విల్ పవర్ ఇస్తుంది. అలాగే వీళ్ళకి ఆరోగ్యం లేని వృద్ధులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అన్ని రకాల మనకు అన్ని ఇస్తుంది. కల్పవృక్షం కామధేనువు. మీరు కల్పవృక్షం కింద కూర్చుంటే ఏది కోడితే అది ఇస్తుంది, కామధేనువు మీరు ఏది కోడితే అది ఇస్తుంది. కనుక అలాగే ఈ క్రియాయోగం కూడా మీకు అనుకుంటుంది ఇస్తుంది, కానీ అంత సాధన చేయాలి. మీరు ఏదైనా ఒక సంకల్పం పెట్టుకొని ధ్యానించండి, ఆ సంకల్పం నెరవేరుతుంది. కానీ భౌతికమైన కోరికల కోసం ధ్యానం చేయకూడదు. తప్పకుండా మనకు వచ్చే ఎంటీ స్టమక్ తోటి చేయాలి, ఖాళీ పొట్టతోటి చేయాలి. కనుక మీకు ఏదైతే అది ఇస్తుంది. ఋషులు సంకల్ప శక్తితోటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారా, చేయలేరా? చేశారు కదా. ఎట్లా చేశారు? మనము మరి ఈ క్రియాయోగంతో ఒక చిన్న సంసారాన్ని చక్కబెట్టుకోలేమా? ఇంట్లో 2-3 ఒక కుటుంబంలో 4 అండి, 4 పోషించుకోనికే బీపీలు షుగర్లు చేసి టెన్షన్స్ పడి ఇంత అవసరమా? దేనికోసం ఈ ఆరాటం? ఈ మనుషులు చనిపోయినప్పుడు ఒక పిడికెడు మట్టి తీసుకొని వెళ్తే కూడా ఈ భూమి మీద మట్టి మిగలదు. మరి ఏమి తీసుకొని పోవడానికి ఎందుకు ఈ ఆరాటం? ఒకసారి ఆలోచించండి. కనుక అప్పుడు ఎంతో శాంతి పొందుతాం. ఈ శరీరమే నేను అనుకుంటున్నాము, దీనికి సంబంధించిన ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇదంతా నా వాళ్ళే అనుకొని మోహంలో పడిపోయి ఈ శరీరాన్ని పట్టించుకోకుండా దీన్ని తెగ వాడేసుకుంటున్నాం. ఈ రిపేర్ ఇస్తుంది బండి ఎప్పుడో ఒకసారి, అంతేనా కదా? అలాగే మనము ఇప్పుడు కుటుంబం కోసం చేయడానికి కొన్ని అవర్స్ ఇవ్వాలి. మన మోక్షం కోసం మనం సాధన చేసుకోనికే కొన్ని అవర్స్ ఇవ్వాలి. ఓ టైం టేబుల్ని పెట్టుకొని దాని ప్రకారం పోతే మనకు అన్నీ చక్కబడతాయి. కనుక మనం ఎందుకు జీవిస్తున్నామో తెలుస్తలేదు, ఎందుకు ఉంటున్నామో తెలుస్తలేదు. ఏమన్నా తీసుకెళ్తున్నామంటే చనిపోయిన వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్లారా? మరి ఎందుకు ఈ ఆరాటం? ఒక సాధన సంపత్తి అనేది మన వెంబడి వచ్చేది. సాధకులకి ఏది సంపద? ఒక ఆయన అంటాడు, నేను పీజీలు పిహెచ్డీలే నా సంపద అంటారు. ఒక ఆయన నాకు ఉద్యోగమే నా సంపద అంటారు. ఒకరు ఆస్తి నా సంపద అంటారు. క్రియాయోగి ఏమంటారు? సాధనే నా ఆస్తి, అది చెప్పుకోగలగాలి. సాధనే మరి ఇది జన్మలకు వచ్చేది. డబ్బులున్నా ఇక్కడనే వదలాలి, పొలాలు ఉన్నా ఇక్కడనే వదలాలి, ఉద్యోగం ఉండాలి, రిటైర్డ్ అవుతారు ఎప్పుడోసారి, అంతేనా కదా? పెన్షన్ డబ్బు అది కూడా నువ్వు దేహం వదిలితే అది కూడా క్లోజ్, అన్నీ క్లోజ్ అయిపోతాయి, అన్ని అకౌంట్స్ క్లోజ్ అయిపోతాయి. మరి శాశ్వతంగా ఏది ఎంబడి వస్తుంది మనిషికి? ఒక సాధన. దానం చేయడానికి డబ్బులు లేవు, అందరిలాగా పెద్ద పెద్ద యజ్ఞాలు చేయలేము, దానం చేయలేము. ఏమైనా శరీరంతో సేవ చేయాలంటే కూడా దృఢమైన శరీరం కావాలి, అవన్నీ ఏమి చేయలేము. కనీసము మరి పుణ్యాన్ని ఎట్లా సంపాదించుకోవాలి? సాధనతోటైనా సంపాదించుకోవచ్చు కదా. దీనికి రూపాయి ఖర్చు లేదు, శ్రమ లేదు, ఏమి లేదు. వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అన్ని వయసుల వాళ్ళు కూడా ఇది పొందొచ్చు కదా ఆ ఫలితాన్ని. కనుక వైరాగ్యం కలిగి, తీవ్రమైన వైరాగ్యం కలిగి శరణాగతితోటి సాధన చేసినట్టయితే తప్పకుండా మనము అన్ని ఫలితాలు పొందుతాం. ఇక్కడ సుఖంగా జీవిస్తాం, ఇక్కడ ఆరోగ్యంగా జీవిస్తాం. అందరిలో ఉండు, అందరికంటే బాగుండు. ఎట్లా ఉంటాము? అందరిలో ఉండి అందరికంటే బాగుండడం అంటే ఏంటంటే ఏ టెన్షన్స్ లేకుండా మనశ్శాంతిగా ప్రశాంత స్థితితో జీవిస్తే వాళ్ళే అందరిలో ఉండి అందరికంటే బాగున్న వాళ్ళు వాళ్ళే. అన్ని ఉండి ఏడ్చే వాళ్ళు లాభం లేదు కదా. కనుక అందరిలో ఉండి కూడా మనము చక్కగా ఆరోగ్యంగా శాంతిగా జీవిస్తాం. మరణం అంటే భయం ఉండదు, మరణాన్ని అవగాహన చేసుకుంటాం. శరీరమే వదిలేది, ఆత్మకు మరణం లేదని తెలుసుకుంటాం. కనుక దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటాం. కనుక అలాగే మరి ఒక యోగి ఆత్మకథలోని ఆ గురువులు చూడండి, ముందే మరణం ఎప్పుడు మరణిస్తానని చెప్పారు. ధ్యానంలో కూర్చొని దేహం వదిలాడు. వివేకానంద స్వామి ధ్యానంలోనే కూర్చొని వదిలాడు కదా.
మరి అలాగే ప్రణవానంద స్వామి చూడండి, సభలో ఉపన్యాసం చెప్పి ఇంకా సెలవు నాయన అన్నాడు. భగవద్గీతలో చెప్పినట్టు దేహం వదిలాడు, సహస్రారం నుంచి వదిలి చూపెట్టాడు. 8వ అధ్యాయంలో చెప్పారు కదా, బ్రోరు మధ్య ప్రాణం అవ్యేషు సమ్యకు సతం పరం పురుషం ఉపైతి దివ్యం. అర్థం కదా, యొక్క ఆత్మరూప భగవంతుణ్ణి దర్శిస్తూ చక్కగా ఆ విధంగా మనం ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేశారు. కనుక ఆ విధంగా అంత సుఖమరణం, అంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. మరణం కూడా సుఖమైన మరణం ఉండి అంత్యంలో ముక్తులం అవుతున్నాం, మోక్ష స్థితిని అందుకుంటున్నాం. ఇది వదిలిపెట్టి మరి ఎందుకు వచ్చినాం, జన్మ తీసుకున్నాము? పిల్లలు కనడానికి వస్తే పంది కూడా వేస్తుంది 10 ఒకేసారి 10 పిల్లల్ని తీస్తుంది. అవునా? జీవితంలో 100 పిల్లల్ని డెవలప్ చేసి వెళ్తుంది, తన సంతానాన్ని 100 గిఫ్ట్కి ఇచ్చిపోతుంది ప్రపంచానికి. మనం ఒకరినిద్దరిని కనడానికి కష్టం అవుతుంది కానీ. అవునా? మరి ఎందుకు వచ్చింది జన్మ అంటే ఎవరు ఆన్సర్ లేదు. అవునా? ఎందుకు వచ్చింది? ఒక ఆయన అంటున్నాడు ఎంజాయ్ కోసం వచ్చింది అంటున్నాడు. మరి ఎక్కువ వైన్ తాగినాం అనుకో ఏమా, లోపల కిడ్నీలు వాయే, గుండె, లివర్ మొదటి డ్యామేజ్ లివర్ అన్ని వాయే. మరి అది నీకు భోగే రోగ భయం. మరి భోగం ఏమి ఇస్తుందయా? రోగాలు ఇస్తుంది. యోగం ఏమి ఇస్తుందయా? మోక్షాన్ని ఇస్తుంది. అంతేనా? మరి కనుక ఒక ఆయన ఏమన్నట్టే ధ్యానాన్ని భోగంతో పోలుస్తున్నాడు. ధ్యానం భోగకారిని, ధ్యానం తుచ్చమైన భోగాలతో పోలుస్తాము. అంతేనా కదా? ధ్యానం మోక్షదాయిని, ధ్యానం బ్రహ్మానందదాయిని. అది బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది, తిరిగి మోక్షాన్ని కలిగిస్తుంది. అంటే దాని గురించి తెలియదు అనమాట, తెలియక పలుకుతారు పాపం. చిన్నపిల్లవాడికి ఇట్లా ఆమె డాక్టర్ అని తిరిగినట్టు. అంతేనా? కనుక ఆ విధంగా మనం ఈ విధంగా మనకు అన్ని ఇస్తుంది కనుక మరి మన ఎంబడి వచ్చే నిజమైన సంపద ఒక సాధన ఒకటే, ఇంకా మిగతాది ఏది రాదు. ఒకటి మనం చేసుకున్న పుణ్యం, ఒకటి భౌతికంగా, కానీ ఇంకొకటి సాధన ఒకటి. ఈ సాధన 2 బెనిఫిట్స్. ఒకటి మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, పూర్వ పాపాన్ని తొలగిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, అంత్యంలో మోక్షాన్ని ఇస్తుంది, ఉన్నంత కాలము సుఖంగా శాంతిగా జీవించేటట్టు చేస్తుంది, అంత్యంలో సుఖమైన మరణాన్ని ఇస్తుంది. మరి ఇన్ని లాభాలు ఇచ్చే దీన్ని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? అంతేనా? మరి ఏది ఇంపార్టెంట్ మనిషికి? ఏది ఇంపార్టెంట్? ఏం భోజనం ఇంపార్టెంట్ కదా? భోజనం ఇంపార్టెంటే, కానీ దానికంటే కూడా భోజనం ఇంపార్టెంటే మనిషికి, కానీ దానికంటే కూడా సాధన ఇంపార్టెంట్. అన్నీ ఉండి కూడా మనం ఏడుస్తుండే కొద్దీ కనుక ఈ సాధనతో పాటు నిత్య జీవితంలో సాధనని బాగా చేస్తూ మిగతా కోసము, కుటుంబ పోషణ కోసము, జీవనోపాధికి ఏదో ఒక ఉపాధి, ఉన్న జాబుతో తృప్తి పడాలి, ఉన్న బిజినెస్తో తృప్తి పడాలి, ఉన్న దానితో తృప్తి పడాలి. లేనిది కోరవద్దు, ఉన్నది విడవవద్దు, ఉన్నదాన్ని వదలొద్దు, లేనిది కోరొద్దు. మనము మంచి సంకల్పం పెట్టుకొని సాధన చేసి ఆధ్యాత్మిక జీవితము శరణాగతితో సాధన చేస్తే భగవంతుడు మనకి ఏ లోటు చేయడు. పోల్చుకోవడంతో దుఃఖం వస్తుంది, పక్క వాళ్ళని పోల్చుకోవడంతో. పక్కవాడికి డబ్బులు ఉన్నాయి, అశాంతి కూడా ఉంది, కానీ ఇది తెలుసుకోలేము మనం. ఆ డబ్బు ఒకటే చూస్తున్నాం కానీ అశాంతి ఉంది అనేది చూస్తలేము. ఆ డబ్బు ఒకటే చూస్తున్నాం కానీ రోగాలు ఉన్నాయని చూస్తలేము. ఆ డబ్బు ఒకటే చూస్తున్నాం తప్ప కానీ ఈ మిగతాయి చూస్తలేము. కానీ మిగతాయి చూడాలి మనం. కనుక మనం ఉన్నదాంతో తృప్తిగా జీవించడం నేర్చుకోవాలి, శాంతిగా జీవించడం నేర్చుకోవాలి, విచారణ చేయాలి దానికి. కనుక మనకు ఉన్నదానితో తృప్తి పడి మనకు సాధనే మనకు ఎక్కువ ఇంపార్టెంట్. నేను మోక్షం పొందుట కోసం జన్మ తీసుకున్నా, భోగాల కోసం కాదు, లేకపోతే డబ్బులు సంపాదించడానికి కాదు. జీవితంలో ఒక భాగం డబ్బులు సంపాదించడము, పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము, వాళ్ళ బాధ్యతలు చూసుకోవడం, ఇవన్నీ అనేది ఒక భాగం. సాధన 2వ భాగం. సంసారం ఒక కన్ను, సాధన 2వ కన్ను. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు ఇచ్చాడు కదా భగవంతుడు. అలాగే ఒకదానికి మన డ్యూటీ చేయటం కోసము ఒక భాగాన్ని వినియోగించాలి. అంటే మన బాధ్యత, కర్తవ్య కర్మలు అంటారు ఇవి.
నిత్య జీవితంలో చేసే కర్మల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమన్నా ఋషులు నెగ్లెక్ట్ చేశారా? రాముడు నెగ్లెక్ట్ చేశాడా? తండ్రి ఆజ్ఞ పరిపాలించాడు, ప్రజల మన్ననలు పొందాడు, ప్రజల ఆజ్ఞ పరిపాలించాడు, కుటుంబాన్ని చూసుకున్నాడు, రాజ్యపాలన చేశాడు. మళ్ళీ తన మోక్షం కోసం చేయలేదా సాధన? వశిష్ఠుడి దగ్గర 32,000 శ్లోకాలతోటి బోధన విని సాధన చేశాడు. కృష్ణుడు సాందీపుడి దగ్గర నేర్చుకున్న విద్యని మరి ఆయన గురువు లేకపోతే కృష్ణుడికి బోధించలేడు. అంతే కదండి. అదే మన అర్జునుడికి బోధించలేడు. మళ్ళీ ఆయన రథసారథి ఎవరు? కృష్ణుడికి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళ శిష్యులకు వాళ్ళు బోధించలేరు. కనుక ఈ విధంగా ఒక పరంపరగా వచ్చింది. కనుక ఇక్కడ మనం కూడా మరి సప్త ఋషులు ఏమన్నా నెగ్లెక్ట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీని? ఒక యోగి ఆత్మకథల గురువులు ఎవరైనా నెగ్లెక్ట్ చేశారా? బ్రహ్మం గారు, కబీర్ దాసు, గురునానక్జీ, ఇలా ఎందరో చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని కూడా చక్కగా బాధ్యతాయుతంగా జీవించి మళ్ళీ సాధనని కూడా అంత చక్కగా చేశారు. కనుక రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతుండాలి. దీన్నే మధ్య మార్గము, యుక్తాహార విహారస్య అని కూడా చెప్పారు. ఈ అన్నిట్లలో మధ్యస్థంగా ఉండి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతుండాలన్నమాట. అప్పుడు మనం రెండు పొందగలుగుతాం. ఇహంలో సుఖంగా జీవిస్తాం, అంత్యంలో ముక్తి పొందుతాం. ఆరోగ్యంగా శాంతిగా జీవించి సుఖమరణాన్ని అందుకుంటాం. ఇంకా మరణం గురించి భయం ఏం లేదు, సుఖంగా జీవి వదులుతాం. రోగాలతో నొప్పులతో బాధలతో కాదు మనం వదిలేదు. కనుక ఆ విధంగా ఈ జన్మలో పూర్తి చేయకుండా వచ్చే జన్మలో సాధకుడు తప్పకుండా పూర్తి చేస్తాడు. ఆ మార్గంలో ఉండాలి కదా. ఇప్పుడు కాశీ వెళ్తున్నారు, ఓ వారం లేట్ కావచ్చు, వెళ్తారు కదా. రూట్లో అయితే ఉంటే సగం వెళ్ళారు, ఇంకా కొద్ది దూరమే ఉంది, అసలు వెళ్ళకుండా ఇక్కడనే ఉంటే కాశీ రాదు కదా. అలాగే సాధనలో మనము ఓ స్థితికి ఉన్నాం అనుకో. ఇప్పుడు 5th వరకు చదివారు, మళ్ళీ నెక్స్ట్ 6thనే కదా జాయిన్ అయ్యేది. 10th వరకు చదివారు, ఇంటర్లోనే కదా జాయిన్ అయ్యేది. అంతే కదండి. ఒక 2 అంతస్తులు వేసారు, నెక్స్ట్ వేసేది 3వ అంతస్తుగా, కింది నుంచి కట్టనక్కర్లేదు కదా బిల్డింగ్. అట్లా ఒక స్థితికి వచ్చినాం అనుకో, మళ్ళీ అక్కడి నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ కింది నుంచి వెళ్ళనక్కర్లేదు. కనుక అది అంటే ఇది క్రియాయోగ మార్గంలో చెప్తున్నా నేను. ఇక మిగతా మార్గంలో కూర్చొని నిద్ర పెట్టేదంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే, అంతేనా కదా. ఒక పెన్ను ఆడబడేసినాం అక్కడే, ఇంకా అంతే. ఇంకా అందులో మనము రిజల్ట్ చెప్పడానికి లేదు. ఈ యోగ మార్గంలో మాత్రం స్టేజెస్ ఉంటాయి. కరెక్ట్ ఏ రూట్లో వెళ్ళినాం, ఎంతవరకు వచ్చింది సాధనలో కూడా తెలుసుకోవచ్చు. ఒకటి చెప్పనక్కర్లేదు, మనకు తెలిసిపోతుంది. కనుకనే ఋషులు ఏం చెప్పారు? నాదము, బిందు, కళ. వేదాంతంలో వస్తుంది. నాదము వరకు వచ్చినామా, బిందు వరకు వచ్చినామా, కళ వరకు వచ్చినామా, కళాతీతంలోకి వచ్చినామా తెలుస్తుంది. ఏదో అంటే గత జన్మలో పొందొచ్చు, ఇవేం రాలే నాకు అనుభవాలు అంటారు. ఈ స్వయంగా మనం పొందే అనుభవాలు ఇవి. ఒకరు చెప్తే ఇది అయ్యేది కాదు. కనుక స్వయంగా ప్రతి ఒక్కరూ ఇవి ఈ ఎక్స్పీరియన్సెస్ చేసిన తర్వాతనే ఇంకా ముందుకు వెళ్తాం. ఊహించుకోవడానికి తావులేదు ఇక్కడ. ఊహాగానాలు మనసులో వచ్చిన ఆలోచనలు, అనుభవాలు కావు. ఇక్కడ స్వయంగా నాదము, బిందు, కళ అనేది ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, జీవితాంతము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇవి లయమైనప్పుడే సమాధి స్థితి కలుగుతుంది. ఈ శాస్త్రాలు ఎందుకు చదవాలి అంటే ఇదే, ఈ సత్యంని తెలుసుకున్నట్టు కోసమే, లేకపోతే తెలియదు. కనుక ఆ విధంగా ఇవన్నీ శాస్త్ర ప్రకారంగా ఉంటాయి కనుక, ఉపనిషత్తు ప్రకారంగా ఉంటాయి. ఇవి మీరు ఏ శాస్త్రాలు చదవకున్నా కనీసము కేఎంసీ ఛానల్లో మీకు అన్నీ ఉంటాయి. క్వశ్చన్స్ ఆన్సర్స్లో కానీ మీకు అన్ని ఉపనిషత్తుల ప్లేలిస్టులు ఉన్నాయి, అన్ని శాస్త్రాల ప్లేలిస్టులు ఉన్నాయి. భగవద్గీత, ఉపనిషత్తులు, పతంజలి సూత్రాలు ఇవన్నీ ఉంటాయి. అవి వినండి, వింటే సరిపోతుంది. ఇంకా మీకు టైం వేస్ట్ కాదు. ఇంకా సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఇక్కడ చెప్పడానికి ఉన్నాం కదా, ఇంక ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు పూర్వకాలంలో ఎందుకంటే ఒక మంచి పుస్తకం దొరకపోయేది, ప్రశ్న జవాబులు చెప్పడానికి లేదు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గరనే వేల ప్రశ్నలకు జవాబులు తొలగించుకోవచ్చు, ప్రతిసారి ఇంటికి రానక్కర్లేదు. ఛానల్లో చూసుకోండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్ట్లో వేల ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. అప్పుడు మనం ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్తాం. అది చూసి ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సందేహాలు అందులో చూసి తొలగించుకోండి. సాధన ప్రారంభించుదాము. ఈ 6 ముద్రలు వేసి ధ్యానం చేస్తే వెంటనే మనసు అంతర్ముఖమవుతుంది. ఇవి లేకుండా చేస్తే నాడుకు శుద్ధి లేనందుకు నిద్రమత్తులోకి జారుకోవడము లేదా ఒక మత్తు స్థితిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. నాడు మండలం ఎప్పుడు శుద్ధి అయిందో గంటల తరబడి ఒకే ఆసనంలో కూర్చోగలుగుతాము.
అలాగే ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతాం, రైట్ మెడిటేషన్ చేయగలుగుతాం, రైట్ ఎక్స్పీరియన్సెస్ పొందగలుగుతాం. శరీరము వాడిపోమన్నా వాడిపోదు. ఒక సైకిల్ టైర్లోకి ఫుల్ గాలి కొట్టండి, ఎలా ఉంటుంది? ఫుల్ టైట్గా ఉంటుందా, లూజ్గా ఉంటుందా? అట్లా. అలాగే ఇప్పుడు పైపు ఎలా ఉంటుంది? అలా మేరుదండం నిటారుగా అయిపోతుంది. ప్రాణాయామం ప్రాణశక్తితో నిండి ఉంటుంది మొత్తం. మేరుదండం ఎలా డీల పడిపోతుంది? డీల పడదు కదా. ఎవరిది డీల పడిపోతుందా ఆ మేరుదండం అంటే? ప్రాణాయామ అభ్యాసము యోగాభ్యాసం లేని వాళ్ళు ఇలా కాసేపు కూర్చున్న వరకే వంగి డీల పడిపోయి అలాగే వాడిపోతారు. అందుకని దధీచి ఋషి యొక్క మేరుదండాన్ని దానం అడుగుతారు ఎవరు? ఇంద్రుడు. దాన్ని వజ్రాయుధం తయారు చేస్తారు రాక్షసులను ఓడించడానికి. చూసారా? అంటే యోగి మేరుదండం వజ్రాయుధంతో సమానం. కనుక శక్తివంతంగా ఉంటుంది, ఎందుకంటే ప్రాణశక్తితోటి నిండి ఉంటుంది. ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా శక్తి తక్కువ ఉండొచ్చు, కానీ మేరుదండంలో చాలా ప్రాణశక్తి ఉంటుంది యోగికి. కనుక ఆ విధంగా ఈ అందరికీ తెలియాలనే దధీచి యొక్క ఆ ఋషి యొక్క మేరుదండాన్ని అయినా వజ్రాయుధం చేసి చూపెట్టారు. కనుక డీల పడిపోదు. ఎప్పుడైతే యోగాభ్యాసము బాగా చేశారనుకో ఇలా వాడిపోవడం అనేది ఉండదు మేరుదండం. కనుక దాన్ని ఆ శక్తివంతమైన మేరుదండం చేయాలంటే ఏం చేయాలి? మీరు ప్రాణాయామాభ్యాసం బాగా చేయాలి, మహాముద్ర చక్కగా చేయాలి, ఈ 6 ముద్రలు చక్కగా చేయాలి. ప్రాణాయామాభ్యాసం బాగా చేసి ధ్యానం చేస్తే చక్కటి రైట్ మెడిటేషన్ కుదురుతుంది. కనుక మనం ఎట్లా నేర్చుకున్నామో అదే చేస్తాం. రాంగ్ నేర్చుకుంటే రాంగే, రాంగ్ శిక్షణ తీసుకుంటే రాంగే చేస్తాం, రైట్ శిక్షణ తీసుకుంటే రైటే చేస్తాం. ఒకవేళ మీరు రాంగ్ చేసిన అలా కాదు ఇలా అని చెప్పే వాళ్ళు ఉండాలి కదా, అనుభవజ్ఞులు. అప్పుడు మనం సరైన దాంట్లో వెళ్తాం. కనుక మీరు బాగా సాధన చేయండి. ఛానల్ చూస్తూ ఏమైనా సందేహాలు ఉన్నా మీరు అడిగితే మొత్తం చెప్తాం కదా. ఇక మీరు సాధనలో నిశ్చింతగా ధైర్యంగా వెళ్ళొచ్చు. క్రియాయోగంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఒక శాస్త్రీయమైన పద్ధతి ఇది. శరీరంలో ఉండే అన్ని రోగాలు తీసివేయడము, మనశ్శాంతి అశాంతిని తీసివేయడం, చక్కటి మోక్ష స్థితిని అందించడమే క్రియాయోగం యొక్క ఇది. లైట్ వేస్తే చీకటి పోగొట్టడమే బల్బు యొక్క గుణం. సూర్యుడు వస్తే రాత్రిని పోగొట్టడమే సూర్యుని యొక్క గుణం. ఈ క్రియాయోగం అనేది ఏంటిది? మొదటి లాభమే ఆరోగ్యాన్ని సరి చేయడమే మొదటి లాభం. మీ శరీరంలో ఉండే జబ్బుని తీసేయడము. అలాగే కరెక్ట్ ఎవరైతే ప్రాణాయామం చేస్తారో విపరీతమైన వెయిట్ లాస్ అవుతారు వాళ్ళు. అయ్యో అలాగే ఎట్టింది స్వామీజీ, మేము వెయిట్ లాస్ ఎట్లా అంటాను? శరీరం నుండి నీరే తీసేస్తుంది. అర్థమైందా? నీరే తీసేస్తుంది. నీరేముంటుంది? బరువు. వాళ్ళ శరీరం విపరీతమైన శక్తివంతమైన శరీరం తయారవుతుంది. అర్థమైంది కదా? శరీరము బరువు తగ్గుతుంది, బలము పెరుగుతుంది. ఓకే. కనుక ఆ విధంగా మన తర్వాత ఈ అన్నీ మనకు ఈ యొక్క బల్బు వేస్తే చీకటి పోగొట్టినట్టు మనలో అన్ని రకాల చీకటి పోగొట్టింది. అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానం అనే ఆ యొక్క అజ్ఞానాన్ని కూడా వచ్చి జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తుంది క్రియాయోగం. అలాగే ఆరోగ్యాన్ని సమస్యలు తొలగిస్తుంది, మనశ్శాంతిని కలిగిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. కనుక 6 ముద్రలు వేసి తప్పకుండా సాధన చేయాలి. ఇంకా చక్కగా అందరూ స్థిరమైన ఆసనంలో ఒకటి అభ్యాసం చేసుకోవాలి. మెల్లగా మీరు కాలు మార్చుకోవచ్చు మధ్య మధ్యలో. చక్కగా ఇట్లా అభ్యాసం చేసుకుంటే ఎక్కువ ఫలితం పొందుతారు. మేరుదండం నిటారు నుంచి శరీరాన్ని ఫ్రీగా రిలాక్స్గా ఉంచి సాధన ప్రారంభించడం.